పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి అరిసికే కలబెట్టి పిట్టలా కొట్టేది. ఏంది కళ్ళుకే? కళ్ళు తాగితే రిమ్మెక్కుది, నీకు తెలుసా? నీ వయసు ఎంత తాత? వయసుతో పనే ఉంది కానీ నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా. పాటలు చూసే మా ముసలమ్మ నన్ను ప్రేమించింది. నువ్వు వాళ్ళని ప్రేమించినవా? ఇప్పుడేంది ఫోన్లల్లా ప్రేమించుకుంటారు, 3 రోజులు ముచ్చట పెట్టుకుంటారు, ఈ 4వ నాడు ఇక నేనేంటంటే ముసలోనే కానీ ముసలోనివే కానీ వయసు అంటున్నా. నమస్తే, నేను సానా. వెల్కమ్ టు దార్వి స్టూడియో. సోషల్ మీడియా వాడే ప్రతి ఒక్కరికి గురువయ్య తాత అంటే తెలియని వారంటూ ఉండరు. సకల కళా వల్లభుడు గురువయ్య తాత ప్రస్తుతం మనతో పాటే ఉన్నాడు. తనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం తాత. నమస్తే. ఏం పేరు అమ్మా నీ పేరు? సానా. సానా, మంచిగా ఉన్నావా? నేను మంచిగా ఉన్నా కానీ మరి నువ్వు మంచిగా ఉన్నావా? బాగున్నాను. ఆరోగ్యం ఎట్లుంది? ఆరోగ్యం నాకేంది చూస్తే కనపడలే, నేను గట్టిగా ఉన్నావు. ఏంది అసలు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అన్ని నీ వీడియోలే వస్తున్నాయి, ఏం చేస్తున్నావు? ఇక సోషల్ మీడియా అంటే ఎట్లా నాకు తెలిసినాయి అలా చెప్తున్నా, ఇక అయ్యో తిరుగుతున్నాయి ఎలా పడి. ఒక వీడియో చూస్తే అందులో పాటలు పాడుతూ ఉంటావు, ఒకటి చూస్తే అందులో యాంకర్ గా చేస్తూ ఉంటావు. ఏంటి అసలు 2 పడవల మీద నడుస్తుంది ప్రయాణం? ఇక పడవాలంటే ఏం లేదు కానీ సందర్భాన్ని బట్టిగా. ఎన్ని సంవత్సరాల నుంచి పాడుతున్నారు జానపద గేయాలు? జానపద గేయాలంటే నా చిన్నతనం నుంచి ఇక నాకు గుర్తే లేదు. జానపద గేయాలకి మీకు ఉన్న అనుబంధం ఎలాంటిది? అనుబంధం అంటే పల్లెటూర్లలో పుట్టి పెరిగినా నేను. ఆ రోజులల్లో ఇక ఈ సోషల్ మీడియా అని ఫోన్లు అని టీవీలు అని అవి కూడా ఏం లేవు. అప్పట్లో భాగవతాలు ఉండేది, బుర్ర కథలు చెప్పేది, ఒగ్గు కథలు ఉండేది, కోలాటాలు, భజనలు, ఇక ఈ కీర్తనలు అలా నేను బాగా సురుగ్గా పాల్గొనేది. ఒక మంచి జానపద గేయం వినిపిస్తారా? జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలే పోసినవేమయ్యా ఓ జంగమయ్యా రైకే గుట్టినవేమయ్యా, జాలబోయి జంజాలు పోయి జాజికాయల పోతబోయి, జాలబోయి జంజాలు పోయి జాజికాయల పోతబోయి, జాలబోయి జంజాలు పోయి జాలికాయల పోతబోయి, నన్ను పోయి అద్దములా చూసుకుంటే ఇద్దరల్లే జంగమయ్యా జాలే జంగమయ్యా జాలే జంగమయ్యా జాలే జంగమయ్యా. ఇక ఎట్లా వస్తుంటాయి ఈ పాటలు ఆ రోజులలో వాడేదన్నమాట, భజనలు వేసుకుంటా. మరి ఎట్లా నేర్చుకున్నారు ఈ పాటలన్నీ? ఇక నేర్చుకోవటం అంటే అప్పట్లో మాకు పెద్దోళ్ళు అప్పట్లో పాటలు పాడుతుంటే మేము అలా నేర్చుకొని అలా పాడుకుంటే అట్లనే నోటికి అబ్బినాయి. మీ అమ్మ నాన్న పాడుతుండే? అమ్మ నాన్న ఏం లేదు, ఇక ఊర్లలో అట్లనే భజనలు వేసేది, కీర్తనలు చేసేది, అట్లా నేర్చుకున్నాం. మీరు కూడా చేస్తూ ఉంటారా భజనలు? అప్పట్లో చేసేది, ఇప్పుడు అన్ని పోయినాయి. ఒక భజన పాట వినిపిస్తారా? నా వంటి నీ వంటి తమ్ముడు నీతిమంతుడు నాకు, నీ వంటి తమ్ముడు నీతిమంతుడు నాకు, ఏ జన్మముల గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, అరే నీ వంటి తమ్ముడు నీతివంతుడు నాకు, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, ఏ జన్మమున గలుగురా లక్ష్మణ, సంజీవ కొండను సంజీవ కొండలు, అరే సంజీవ కొండలు సభలోకమేలేటి సభలోకమేలేటి సంజీవ కొండలు, సంకన పెట్టుకొస్తీ లక్ష్మణ, సభలోకమేలి వస్తీ లక్ష్మణ, అరే మన తల్లి కంసల్య, మన తల్లి కంసల్య, లక్ష్మణుడు ఏడంటే ఆమెతో ఏ మందురా లక్ష్మణ, తల్లితో ఏ మందురా లక్ష్మణ. అంటే అప్పుడు రామాయణం సంబంధించిన పాట ఇది. కౌసల్య, రాముడు లక్ష్మణుడు, రాముడు సీత, వీళ్ళు సీతని రావణాసురుడు అపహరించినప్పుడు ఆ యుద్ధం జరుగుతుంటుంది. యుద్ధం జరిగినప్పుడు ఆ బాణాలు వేసినప్పుడు ఈ లక్ష్మణుడు మూర్ఛపోతాడు. మూర్ఛపోయినప్పుడు ఆ రాముడు అనమాట మూర్ఛపోయిన తమ్ముని దగ్గర పోయి ఏడుస్తుంటాడు రాముడు. అంటే నేను నాతో తిప్పుకున్నా, నేను తల్లితో ఏం చెప్పాలి, నువ్వు ఇట్లా ఇక్కడ పడిపోయినావు, ఆ తల్లితో ఏం చెప్పాలి నేను అనేది
అందులో అర్థం ఉంటుంది. రామాయణం ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు జానపద గేయాలు కాకుండా ఇంకేమైనా పాడుతూ ఉంటారా? ఆ రోజులల్లో ఎట్లుండే, ఈ రోజులలో ఎట్లుండే అనేది ఎక్కువ తెలియజేస్తూ ఉంటారు. నా చిన్నప్పుడు మా తాత ఉండే, ఇక మా తాత నాకంటే పెద్ద మనగాడు. ఇప్పుడు ఈ మధ్యన బాహుబలి సినిమా వచ్చింది ఒకటి. ఇక మా తాత గురించి చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమాలని 10 సినిమాలు తీయాలి. చిన్నగా చెప్పండి. చిన్నగా చెప్తా, మళ్ళీ నువ్వు పెద్దగా చెప్తే దడుచుకుంటావు. మా తాత నన్ను చేయబట్టుకొని పొద్దుటి బైకాడికి పోతామని తీసుకుపోయేది చేను దగ్గరికి. ఊరు దాటికి అంత దూరం పోతుండగానే అక్కడ తాడి చెట్లు, ఈత చెట్లు మొత్తం గుంపు ఉండేది. గౌడ్లోళ్ళు ఇట్లా ఆడ కళ్ళు అమ్ముతుండేది. మా తాత ఇక ఇంత కిరు చెప్పులు వేసుకొని ఇంత ఎత్తుండేది. ఇక నడుచుకుంటా పోయి అప్పుడు అబ్బాయిలకి హీల్స్ ఉండేనా? హీల్స్ అంటే కిరు చెప్పులు, ఇప్పుడేమో హీల్స్ అయినాయి, ఎత్తు చెప్పులు అయినాయి. కిరు చెప్పులు నడుస్తుంటే కిర్ర కిర్ర సౌండ్ వస్తుంది. మా తాతను చూడంగానే ఆ గౌడు ఏం చేసేది అనుకున్నావు? అటు ఇటు దోలాడుతుండేది. ఏంది దోలాడేది? పీస్ అనమాట. కళ్ళు లొట్టికి కళ్ళు తాగడానికి లొట్టికి పెట్టి పీసు ఉంచాలి. మా తాత ఏమనేది అంటే, ఓ గౌడు ఇట్రా అనేది. మేము గౌడ్స్ కాదు, ఆ గౌడ్ని అనేది అనమాట. అనగానే ఎందుకనేది అంటే పీసు దోలాడుతుండే అని ఆ గౌడ్ అంటే, పీసు వద్దు కానీ రా అనేది. ఎందుకనేది? మా తాత మీసాలు ఇంతలా ఉండేది, ఆయన మీసాలు ఇట్లా అంటే పీసు లెక్క అయ్యాటం వచ్చేది అనమాట. అట్లే తాగుతుండేనా? ఈ కళ్ళు పోస్తుంటే ఏమైనా అలా నలకలు ఉంటే ఆ మీసాలుగా కట్టుకునేది. అర్థమవుతుందా నీకు? నీకు భాష అర్థం కావట్లే. అర్థమవుతుంది. ఇక అమ్మాయి నీదే ఊరు? కరీంనగర్. కరీంనగర్ అయితే కళ్ళు ఇట్లా అక్కడ అవుతుందా? కళ్ళు తాగినావు ఎప్పుడన్నా? తాగలేదు కానీ తెలుసు. తాగు, ఒకసారి దాపిస్తా, మంచిగా ఉంటుంది. వద్దా? ఒక్క పైసా పెడితే అప్పట్లో కళ్ళు, పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి అరిసికే కలబెట్టి పిట్టలా కొట్టేది. కళ్ళు తాగితే రిమ్మెక్కుద్ది, నీకు తెలుసా? అందుకని నేను తాగా ఉంటున్నా. ఒకసారి తాగితే తెలుస్తుంది నీకు. బీరు తాగుతావు మరి? ఏది తాగా, కూల్ డ్రింక్ కూడా తాగా. అయితే ఒకసారి దాపియాలి నీకు కళ్ళు. అయితే పైసకే మా తాత బుడ్డి కళ్ళు దాగి అరిసికే కలబెట్టి పిట్టలా కొట్టేది. మంచిగా ఎక్కి చేత ఒడిశాల తిప్పితే 7 శేల పక్షులెగిరెగిరిపోయేది. పాలు పెరుగు సల్ల గటక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గొరికి. పాలు పెరుగు సల్ల గటక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ గొరికి. కంచు పల్లెములోన కలుపుకొని తిని నిండా 100 ఏండ్ల ఆరోగ్యంగా బతికిండ్రు. బలమైన తిండి కాదాయే ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే రామ. ఓయమ్మ నా పల్లె సీమ ఈనాడు ఎందుకింత చిన్నబోయే రామ. వెనకటి కల తప్పినాదో నా పల్లె ఎటుగాని తీరయ్యినాదో దేవా, ఎటుగాని తీరయ్యినాదో దేవా. ఈ మధ్యన కరోనా వచ్చింది. అవును. ఎవరన్నా దగ్గరకు వచ్చి తుసుక్కుని దుమ్మిడి అనుకో, భయపడుతుండే. భయపడు, ఎక్కడ భయపడు, పరారయ్యేది ఉరుకుడు, అంతేగా. ఎందుకు? తుమ్మితే చచ్చే రోగం అది. అంటే మనం తినే తిండిలా ఆ బలమైన తిండి లేదు. ఆ రోజులలో పాలు పెరుగు గటక పచ్చిమిరపకాయ కొరుక్కొని తినేది. పాలు పెరుగు సల్ల గటక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ కొరికి. కంచు పల్లెములోన కలుపుకొని తిని నిండా 100 ఏండ్ల ఆరోగ్యంగా బతికిండ్రు. బలమైన తిండి కాదాయే ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే రామ. ఏమి తిన్నా రోగమే వస్తుంది. ఆ రోజులలో అవన్నీ లేవు. నీ వయసు ఎంత తాత? నా వయసు నువ్వే చెప్పాలి, ఎంత చెప్పు. నాకెట్లా తెలుస్తుంది? మీకు తెలియాలి. వయసుతో పని ఏముంది కానీ, అంటే దానికి సంబంధించిన క్వశ్చన్ అడుగుతా. మరి అప్పుడు ఏం తిన్నారు, ఇప్పుడు ఇంత బలంగా ఉన్నారని? పాలు పెరుగు సల్ల, నేను చెప్తున్నా కదా, పాలు పెరుగు సల్ల గటక అంబలిలోన అంచుకొక్క పచ్చిమిరపకాయ కూరకి కంచు పొలములోన తినేది మేము. అంటే న్యాచురల్గా నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సహజ తిండి తినేది అనమాట. ఆ చెట్టు మీద పండు తెంపుకొని తినేది. మామిడి పండు చెట్టు మీద పండు తెంపుకొని తినేది. ఎంత తీయకూడదు తెలుసా? ఇప్పుడు నువ్వు మామిడి పండు తింటావు, ఎడ తింటావు? మార్కెట్లో కొనుక్కొని తింటావు. ఆడేదో మందు వేసి పౌడర్ వేసి పండిస్తాడు. మరి సానమ్మ, సహనమ్మ నీ పేరు? సహనా. సహనం సహనం కలదా? అయితే ఇప్పుడంటే నీకు సహనాన్ని పెట్టిరు కానీ అప్పట్లో నువ్వు మా రోజులలో పుడితే నీకు సౌనమ్మ అని పేరు పెడదాం. సౌనమ్మ అంటే దేవుని పేరు అనమాట. ఏ దేవుడు? సౌనమ్మ దేవుడే. దేవుడి పేరే సౌనమ్మ? అవును. నాకు తెలియదు. సౌనమ్మ జాతర నడుస్తుంది, లింగమంతుల జాతర తెలుసా? పెద్దగట్టు లింగమంతుల జాతర నడుస్తుంది.
ఎప్పుడు తెలియదా? వినలేదు, సమ్మక్క సారక్క తెలుసా? తెలుసు తెలుసు. ఇక సమ్మక్క సారక్క ఎట్నో సోనమ్మ లింగమంతులు ఓకే. అట్లా. ఎటు సైడ్ జరుగుతుంది జాతర? ఇక్కడనే దురాజ్పల్లి, సూర్యాపేట పక్కన దురాజ్పల్లి ఉంటుంది, తెలంగాణలో 2వ జాతర అది. మీరు పుట్టి పెరిగింది మొత్తం ఇక్కడే సూర్యాపేట ఏరియాలోనే పుట్టినా. ఆ రోజులల్లో ఉద్యమాలు అంటే స్వతంత్రం రాకముందు కమ్యూనిస్టు ఉద్యమాలు అప్పుడెప్పుడు పుట్టారా మీరు? అంటే 100 ఉంటాయి. స్వతంత్ర ఉద్యమం కూడా చేసినాం మేము. అప్పుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు మేము జొన్న చేలు వేస్తే జొన్న గూళ్ళు వేసేదనమాట. రజాకారులకు ఈ కమ్యూనిస్టులకు ఉద్యమం నడుస్తుంది. ఆ పోరాటంలో పుచ్చలపల్లి సుందరయ్య గారు మా ఊర్లోనే ఆ జొన్న పడుగులా దాచుకుండు. అట్లా నడిచినాయి అనమాట. నేను చిన్నపిల్లగా అన్నప్పుడు. కానీ ఎంత ఏజ్ అప్పుడు ఉద్యమం నడుస్తున్నట్టు కాలంలో? ఏజ్ అంటే నాకు వయసు గుర్తులేదు, కానీ గ్యా ఉంది. ఉద్యమం మీద ఏదన్నా పాట పాడతారా ఒకటి? ఉద్యమం అంటే అప్పట్లో ఈ కమ్యూనిస్టు ఉద్యమమే, ఇక ఏం లేదు. కమ్యూనిస్టులు రజాకారులకు మధ్యన ఉద్యమం నడిచింది. అంటే దేశం మొత్తం స్వాతంత్రం వచ్చింది, కానీ తెలంగాణ ప్రాంతంలో స్వాతంత్రం రాలే. రజాకారులు అంటే ఎవరు? నిజాం వాళ్ళు ఏం చేశారంటే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ రాజ్యం మాదే, మేము ఉంటాం, భారతదేశం మొత్తానికి స్వతంత్రం వచ్చింది కానీ మేము భారతదేశంలో కలపం, మేము ఇట్లనే ఉంటాం అని చెప్పేసి ప్రజలందరినీ బానిసలు చేసుకొని వాళ్ళు అణిచివేస్తుంటే అప్పుడు తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది. నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ, వీర యోధులను గన్న తల్లిరా, వీరమాతలకు పుట్టి నిల్లురా, ఎట్టిని దుంచిన నెత్తుటి నేలరా, నన్ను గన్నన వీర తెలంగాణ ఓయమ్మ, పోరు నడిపిన పోతుగడ్డయమ్మో మాయమ్మ. మస్తు పాడుతున్నావు తాత. ఇది దగ్గర ఎన్ని పాటలు పాడుంటావు ఇప్పటి వరకు? పాటలు ఏమో గుర్తులేదు, కానీ పాటలు చూసే మా ముసలమ్మ నన్ను ప్రేమించింది. ప్రేమకతోటి ఉంది, చెప్తావా మరి మా ప్రేక్షకులకి? ఇక మా ముసలిది నన్ను చూసి అమ్మ ఈ పిల్లగాడు అప్పట్లో వయసునే ఉంటుంది నేను, మరి ఇక ఈ పిల్లగాడు బాగానే పాటలు పాడుతున్నా అని చెప్పి నేను ఏడ పాటలు పాడుతున్నా నాకు వచ్చి లైన్గా ఎదురుగా నిలబడుతుంది. ఇక నేను కూడా జర కనిపెట్టి ఇక అప్పుడప్పుడు అప్పట్లో ఇప్పట్లోనేమో నువ్వు వాళ్ళని ప్రేమించినవా? లేదు, ఇంకా ప్రేమించలేదు. నమ్మకం అట్లేం లేవు, నమ్మకాలు లేవు, కాన్సన్ట్రేషన్ మొత్తం కెరీర్ మీదనే ఉంది. అంటే నేను చెప్తున్నా, ప్రేమ అంటే మరి అప్పట్లో కూడా ప్రేమలు ఉన్నాయి, ఇప్పట్లో ప్రేమలు ఉన్నాయి. అప్పటి ప్రేమలు వేరు, ఇప్పటి ప్రేమలు వేరు. ఇప్పుడు ఏంది ఫోన్లల్లో ప్రేమించుకుంటారు, 3 రోజులు ముచ్చట పెట్టుకుంటారు, ఇక 4వ నాడు మళ్ళా ఎవరి జాగాలో ఆడ వెళ్ళిపోతారు. బ్రేకప్, అది బ్రేకప్ నా మేకప్. కానీ ఇక గట్ట ఉండే. ఇక మరి అప్పట్లో మరి మా ముసలిది ఇప్పుడు అంటున్నావుగా డ్యూటీ అవతల, డ్యూటీ అంటే స్వతంత్రం అవతల. అప్పుడు ప్రేమించింది ఆ ముసలిది, ఇప్పటిదాకా మీ ఇద్దరం ప్రేమించుకుంటూనే ఉన్నావు. ఇంకా అదృష్టం ఉండాలి, ప్రేమ దక్కాలి. ప్రేమ అంటే గట్టు ఉండాలి. నువ్వు కూడా గట్టినే ప్రేమించుకో, మంచిగా ఇంట్రెస్ట్ పెట్టినా అంటే కెరీర్ అది ప్రేమించుకుంటేనే కెరీర్ మంచిగా వస్తుంది. నా ముసలి ఏమన్నా దొరికింది నన్ను, మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే, మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే, ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా, ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా, మబ్బులోన అరే మందిలోన అందగాడు మబ్బులా హుషారుగాడు, మందిలోన అందగాడు మబ్బులా హుషారుగాడు, మందిలోన అందగాడు మబ్బులా హుషారుగాడు, చూస్తేనే సోగాడు నా ముద్దు ముసలోడు, నా ముద్దు ముసలోడు, నా ముద్దు ముసలోడు, మొగడమ్మ మొగడే భుజమెక్కి దిగడే, ముసలి మొగడే గాని ముద్దొస్తాడమ్మా. సో మీ ఇద్దరి మధ్యలో ప్రేమానుబంధం బాగుందంటారు? బాగుంది. ఏదన్నా ఒక తీపి జ్ఞాపకం మాతో షేర్ చేసుకుంటారా? చాలా ఉన్నాయి, చెప్తే మళ్ళీ నువ్వే దడుచుకుంటావు. ఏడికి పోడు దడుచుకున్నాడు, ఈయనే కూర్చుంటా చీరలా. చెప్పు తాత. నువ్వు ప్రేమ అంటేనే వద్దంటుంటివి. ఏమైతుంది నేర్చుకుంటా, ఇప్పుడు నిన్ను చూసి ఇన్స్పైర్ అయితే కావచ్చు. ప్రేమిస్తే ప్రేమించు, కానీ మంచి పిల్లగాని ప్రేమించు, అదంతా తర్వాత జరిగే ముచ్చట. ఇప్పుడు మాట్లాడుకునే నీ గురించి. ఇక మా ముసళ్ళు అంటే రోజు తినిపిస్తుంది, అన్నం తినిపిస్తుంది, చేతగా ఇంత కళ్ళు తాగి ఇంటికి పోతా, ఈ ముసలోడు తాగొచ్చిండని చెప్పి నేను తినకుండానే పండుకుంటా. ఒక్కోసారి పెరుగన్నం కలుపుతుంది, మంచిగా తినిపిస్తుంది. గంటకంటే ప్రేమ ఉంది చెప్తున్నా, అదే ప్రేమ అంటే. ఇక ప్రేమలు అంటే గట్టిగా ఉంటాయి. నేను ఎక్కడికైనా పోయినా అనుకో, ముసలోడు ఇంకా రాడా, ఓయే మా ముసలోడు కనపడ్డా, ఆడుండో పొద్దునగా పోయి ఇంకా రాలేదని అడుగుతుంది. నువ్వు ఇప్పుడు ఎట్ట కూర్చోబెట్టి అడుగుతున్నావా, చెట్టు కిందనో అన్నో కూర్చోబెట్టి తాత ఆ రోజులలో ఎట్ట చేసేది అని అడుగుతారు అనమాట.
ఇక అడుగుతా ఉంటే నేను చెప్పుకుంటా ఆ పోరగాలతో కూర్చొని ఆ ముసలిదాన్ని మర్చిపోతా ఒక్కోసారి ముసలిదే నన్ను గుర్తు చేసుకుంటా ఉంటుంది అదే ప్రేమ ఇక అంటే మీరు ప్రేమించట్లేదు ముసలామెనే మిమ్మల్ని ప్రేమిస్తుంది నేను ప్రేమించకపోతే పొద్దుసారి ఇంటికి పోతున్నా నేను ప్రేమించకపోతే ఎందుకు పోతా ఇంటికి ఏడుకో కాడికి గూటికి చేరుకోవాలి కాబట్టి అట్టేం లేదు ప్రేమ ఉంది కాబట్టి పోతాం అంతే అట్ట ఓకే మరి ఈ జీవితం ఇట్లా సాగుతుంది జానపద గేయాలతోటి ఈ సడన్ గా ఈ యాంకర్ ఎట్లా యాంకర్ అంటే కూడా నాకు తెలియదు కానీ ఇక ఇట్లనే ఒక బుజ్జి పాటలు పాడుతుంటే ఇక మా దోస్తు ఒక ఆయన ఉండు ఇక నువ్వు గురువా తాత నువ్వు మంచిగా మాట్లాడతావు ఆ పిల్ల దగ్గర తీసుకపోతా నేను రా అంటే నేను పోయినా ఇక ఇట్టే కుర్చీ వేసి కూర్చోబెట్టిండు ఆ పిల్లతో ముచ్చట పెట్టించిండు అదే ఇక యాంకర్ అయింది నాకేం వరకు యాంకర్ అని ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి ఒక యాంకర్ గా ఒక సింగర్ అలా చూసి ఇప్పుడు ఒక యాంకర్ తోని ఇంటర్వ్యూ చేయించుకుంటున్నావు ఎట్లా అనిపిస్తుంది దానికి నాకైతే మంచిగా అనిపిస్తుంది ఎట్లా అంటే ఏముంది ఇక నేను ఎన్నో చూసి వచ్చినా కాబట్టి ఇవన్నీ సమానంగా అనిపిస్తాయి ఎటు సైడ్ కూర్చుంటే బాగుంది అటు సైడ్ ఇటు సైడ్ ఇప్పుడు ఏడ కూర్చుంటేంది కానీ ముచ్చట పెట్టేది కావాలి మనకి ఇక నువ్వు నన్ను అడిగితేంది నేను నిన్ను అడిగితేంది స్వతంత్రం రాకముందు ఉద్యమం కాలంలో పుట్టినావు కదా అవును అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా జీవితం అప్పుడే బాగుందా ఇప్పుడు బాగుందా అంటే ఎప్పటిది అప్పుడే ఉంది అప్పుడేమో ఇంత సుఖం లేదు ఏ ఊరైనా పోవాలంటే నడుచుకుంటా పోవాలి అవును కష్టం ఎడ్ల బండ్ల మీద పోయేది జర ఉన్నోళ్ళు అసలు లేని వాళ్ళు ఏమో నడుచుకుంటా పోయేది నిజంగా నడుచుకుంటా పోయేది ఈ రోడ్లు ఎక్కడి ఎన్ని రోజులు పడుతుంటే ఇప్పుడు పక్క ఊరికి పోవాలంటే ఒక్క రోజులనే ఎన్ని రోజులు ఎందుకు పడుతుంది అట్లా ఎట్లా నడుస్తారు నువ్వు నడవలేవు నిజమే ఇప్పుడు మన ఇద్దరు నడుద్దాం పైన నడుతాం నిజమే మీ కాలం వల్లే ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్నారు మాకంటే అందుకనే ఇప్పుడేమో వాకింగ్ అని పేరు పెట్టుకోరు కానీ అప్పటినే నడుచుకుంటా పోయేది ఒక ఊరికి పోతే నడుచుకుంటా పోయేది ఇప్పుడేమో పని లేక ఏం పని లేక ఒళ్ళు ఎక్కువై వాకింగ్ చేస్తారు ఎక్కిరిస్తున్నట్టే ఉంది కదా ఎక్కిరించుడు కాదు ఉన్నమాట చెప్తాను ఊరొచ్చిరాదంట అప్పుడేమో తినడానికి తిండి దొరకపోయేది ఆ తిండి కోసం తిప్పల పడేది ఇప్పుడు ఆ చెట్టు మీద పిట్టలు ఎట్ట గింజలు ఎరక తింటున్నాయో అప్పట్లో మనుషులందరూ కూడా అంతే తిండి కోసమే జీతాలు ఉండేది ఉన్నోళ్ళ దగ్గర దొరల దగ్గర తిండి కోసం కూలి పని చేసేది తిండి కోసమే దూరం అన్న పోయి వచ్చేది తిండి కోసమే పని అప్పుడు బతికేది ఏం పని చేస్తుండే తాత నువ్వు నేను చేయని పనులు చేసే పనులు చాలా ఉండే గొర్రెలు కాసిన మేకలు కాసిన కూలికి పోయినా పొలాలు గట్టపోయినా వ్యవసాయం చేసిన కూలి పని చేసిన అన్ని పనులు చేసిన ఏం పంట పండించినావు జొన్నలు కందులు ఉలువలు పెసళ్ళు అన్ని ఏదైతే నీకు ఇష్టమో అవే పండించుకున్నావు జొన్నశాలలో దోసకాయ వేసేది కింద దోసకాయ పైన జొన్న కంకులు కాసేది ఓహో అలా దానికంటే ముందు పెసర చేయని వేసేది పెసర చేయని ఏరినాక దాన్ని దున్ని మళ్ళీ జొన్నలు వేసేది ఆ జొన్నలలోనే మన ఈ గింజలు దోస గింజలు కలిపితే అవి కింద పారేది ఆ దోసకాయలు ఏరుకొచ్చుకొని మొత్తం ఇళ్ళలో గుత్తులు కట్టుకొని ఆ దోస గింజల కారం ఎట్టుండేది అనుకున్నావు దోస గింజల కారం మా నాయనమ్మ కొడితే మా నాయనమ్మ పేరు సాలమ్మ ఆ దోసకాయలు మొత్తం ఇట్లా గుత్తులు కట్టేది ఇంట్లో ఒక దండానికి పండినకాయ పండినట్లు ఇట్లా తీసి అవి ఒక కుండలు వేసేది ఆ కుండలు వేసిన దోస పండ్లు మొత్తం మంచిగా పండినాక కుళ్ళినాక కడిగి దానికి ఒక సిబ్బి ఉండే సిబ్బి అంటే తెలుసా నీకు తెలుసు బతుకమ్మలు వేరిస్తారు బతుకమ్మలు వేసే సిబ్బి కాదు సిబ్బి అంటే ఇప్పుడు మనం బియ్యం కూడా పోస్తారు నీళ్ళన్నీ కిందికి వెళ్ళిపోతాయి బియ్యం జాలి అప్పట్లో సిబ్బి ఇదేమో జాలి రాతిండి దాంతోనో స్టీల్ దాంతోనో ఇప్పుడు చేస్తారు అప్పుడు ఈ సిబ్బి తీగలని ఉండేది ఆ అడవిలో తెచ్చుకొని ఆ తీగలతోనే సిబ్బి లెక్క వెళ్ళేది అనమాట ఆ సిబ్బి తీగల ఆ దోస గింజలు వడబోసి మంచిగా ఎండ పోసి వాటిని వేయించి పెంక అంటే కుళ్ళిపోయినాక కుళ్ళిన తర్వాత వాటిని మళ్ళీ నీట్గా కడిగి అందులో గింజలు ఫ్రెష్గా తీసేది అనమాట ఇప్పుడు దోస పండ్లు మొత్తం పండిన తర్వాత అవన్నీ ఒక లేస్తే అందులో మొత్తం మాగబెట్టిన తర్వాత దాన్ని మొత్తం వడబోసి వాటర్తో మంచి క్లీన్ చేసి నీళ్ళతోని వాటర్ అంటే నీకు అర్థం కావాలని చెప్తున్నా ఇక నాకు కూడా గీత తప్పు భాష నీకు తెలుగు వస్తుందిగా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నా తెలుగు మీడియమే చదువుకున్నా అదే మధ్యలో నీకు అర్థం కావాలని ఆ భాష మా పొరగాళ్ళు మాట్లాడుతుంటే నాకు కూడా వచ్చింది కొద్దిగా ఇక నేనేంటంటే ముసలోనే కానీ ఇక పోరగాళ్ళతో ఎక్కువ తిరుగుతా ముసలోనివే కానీ ఐసోన్వే
వయసు అంటున్నా వయసు పొరగాలతో తిరుగుతా కాబట్టి నాకు కూడా గై గై చిన్న ఒక్కొక్క మాటలు వస్తున్నాయి, నీకు కూడా అర్థం కావాలని చెప్పి. ఇప్పుడు ఆ దోసకాయలు కంప్లీట్ చేద్దాం. ఏం చేస్తారు? ఆ దోస గింజల్ని ఎండబెట్టి మంచిగా వేయించి పెంక అంటే కుండ పెంకలు వేయించి దోస గింజల కారం కొట్టేది ఆ రోజుల్లో. ఆ కారం వేసుకుని తింటే కమ్మగా ఉండేది, అందులోకి ఇంత నెయ్యి వేసేది. అట్లనే ఉలవ గింజల కారం అంటే నువ్వు ఏం పంటలు పండించినవు అంటే చెప్తున్నా. ఇటువంటి పంటలు కందులు పప్పు చేసుకునేది, కంది గుగ్గిళ్ళు వండుకునేది. మరి తాత పొలం పని చేస్తున్నప్పుడు పాటలు పాడుతుండేనా? పాటలు ఎందుకు పాడకపోయేది? ఏం పాటలు పాడుతావు? జోరుగా పాటలు పాడేది. వాడిపి వస్తవ పిల్ల చిలుకు జిల్లెడు సొప్ప గొయ్య వస్తవ పిల్ల నేను రాను బాబో నీ నల్ల రగడి పిల్లలల్ల నడవలేనయ్యో ఓ పిల్ల నిన్ను చూసి నా పొల్ల అనుకుంటి ఓ పిల్ల నిన్ను చూసి నా పెళ్ళామనుకుంటి చేతి గాజులు చూసి చేసుకున్నదనుకుంటే గిసోటి పాటలు పాడేది. ఎట్లా అనిపిస్తుండే గొర్రెలను గాయపోతే? అప్పట్లో ఏ పని చేసినా కష్టమైన పనే బిడ్డ. అప్పట్లో చుట్టం వస్తే తాటికళ్ళు ఈతకళ్ళు సాయంత్రం పూట శనిక్కాయలు కాల్చేది, నాటుకొని కోసేది, అదే పండగ. చుట్టం వస్తే 3 రోజులు ఇంటికాడ ఉండేది. ఆయన ఇంటికాడ ఉండి 3 రోజులు మనతో ఉండి ముచ్చట్లు పెట్టి చిలక చూసేది, బావి చూసేది, పోయేది. ఇప్పుడు పెళ్ళిళ్ళు అయినా కానీ అప్పట్లో పెళ్ళి అయితే వారం రోజుల ముందే చుట్టాలంతా ఇంటికి వచ్చేది. ఇప్పుడు పలానా ఫంక్షన్ హాల్లో పెళ్ళి అంటే కార్డులా అన్నం ఏ టైంకి చూస్తుర్రు, ఏ ఏళ్ళకి అన్నం పెడతారో చూసి అదే ఏళ్ళకి వచ్చి అన్నానికి వచ్చిర్రు, అన్నం తింటారు, ఫోటోలు దిగుతారు. మరి నీ పెళ్ళి ఎట్లయింది తాత? నా పెళ్ళి ఆ ఇంటికానే అయింది. పందిరి కింద అయింది. పందిరి కింద. అదే నేను అనుకున్నా. పందిరి కింద మంచిగా డప్పలతోనైంది. మరి లవ్ మ్యారేజ్ అంటే కదా, ఒప్పుకున్నారా? ఏమన్నా ఇబ్బంది అయిందా అని అడుగుతున్నా. ఒప్పుకోవటాలు ఏముండవు. అప్పుడు పెళ్ళి అంటే ఇష్టం లేచిపోలే. ఇక మా చుట్టాల పిల్లే, చుట్టాల పిల్లే ఇష్టపడ్డది. ఇక వాళ్ళు సంబంధం మాట్లాడి చేసినాం. చిన్నప్పుడే అయింది మా పెళ్ళి. ఎంత చిన్నప్పుడు అంటే ఇక నాకు గుర్తులేదు ఆ వయసు. మరి ఆ కాలం అంటే చిన్నప్పుడు 5, 6, 7, 10 గా సంవత్సరాలనే పెళ్లి చేసిరు కదా. అవును. మరి మీ భార్యకి ఎంత వయసు? నాకెంత ఉంటుంది? నాకంటే ఒక 5-6 ఏళ్ళు చిన్నది. నీకెంతో చెప్పకు, నీ భార్యకి ఎంతో చెప్పకు. ఇక వయసు అంటే నాకు గుర్తులేదు. ఇప్పుడు నీకంటే రాసి పెట్టిరు మీ అమ్మ నాన్న, రాసిరా? రాస్తారు కదా. ఇప్పుడు ఈ జనరేషన్ లో అందరికి ఉంటాయి. మాకు అప్పట్లో ఏం రాసులేదు. అమాస వెళ్ళాక 5 రోజులకు పుట్టిండు అంటే అదే లెక్క. అంతే. మీరు చిన్నగా ఉన్నప్పుడు బిర్యానీ లేదు కదా, బిర్యానీ ఫస్ట్ టైం ఎప్పుడు తిన్నావు? ఎట్లా అనిపించింది? ఇక మంచిగా ఉంటుంది అంటే అది కూడా అదొక రుచి. చీప్గా తీసి పారేసినావు తాత బిర్యానీని. ఎంత ఫ్యాన్స్ ఉంటారు ఆ బిర్యానీకి. అంతేనా? మరి అప్పుడు స్వాతంత్రం రాకముందు చిన్నపిల్లలు కదా మీరు, బాగానే మంది దోస్తులు ఉంటుంటారు. అందరు ఇప్పుడు ఉన్నారా? ఉన్నారు. కొంతమంది ఉన్నారు, కొంతమంది చదువుకోరు. సర్దుకున్నాడు కూడా అయిందా? ఉంటారా మరి అందరు? ఈ ఎండాకాలం వచ్చిందంటే ముంజకాయలు తినేది, బావులలో ఈతలు కొట్టేది, గర్రాట ఆడేది. గర్రాట అంటే ఈడ మునిగి అవతల ఒడ్డుకు తేలాలి. మధ్యలో ఒకడు ఉంటాడు, అని దొరకకుండా మునిగిపోయి అవతలకి తేలేది. ఇప్పుడు ఈతనే ఏమంటారు? మీ స్విమ్మింగా? నీకు వచ్చా ఈత? ఎవరు నీ చల్లగా ఈత నేర్చుకో బుజ్జి. నేర్చుకోవాలి. మరి మీకు భయం అనిపించదా? బాయిలు ఇంత పెద్ద ఉంటాయి, అందులో మునిగిపోయి. ఈత వస్తే భయం కాదు, ఈత రాకముందు నేర్చుకునేటప్పుడు కూడా బాయిల్ని నేర్చుకుంటారు కదా. ఇక ఈ అప్పట్లో కట్టెలు ఉంటాయి, లొట్టపీస్ కట్టెలని, లొట్టలని అవి ఉంటాయి. ఇప్పుడేమో మీరు క్యాన్లు కట్టుకొని నేర్చుతారు పొరగాలు. కానీ అప్పుడు గోగునార చీరిన తర్వాత కట్టెలు ఉంటాయి, కట్టెలు మూపు కట్టెలు కట్టి నడుము కట్టి బాయిలు ఎత్తేసేది. పొరగాలను డైరెక్ట్ తీసుకుపోయి బాయిలు ఎత్తేస్తే గతం వాడే నేర్చుకునేది. మరి మీ చిన్ననాటి ఏమన్నా తీపి జ్ఞాపకాలు చెప్పచ్చు కదా? చిన్ననాటి తీపి జ్ఞాపకాలు అంటే ఇదే, ఈత కొట్టుడు, ఎవరినన్నా ముంజకాయలు తినేది, తొక్కేది అడుక్కి. నిజమే? పోటీ నిజంగానే. ఇక బావి ఎంత లోతున్నా కానీ బావిలో మునిగి ఎవడు మట్టి తీసుకొస్తారో వాళ్ళు గెలిచినట్టు పోటీ. ఎంత లోతుంటుండే బావి? ఇక నీకు అర్థం కాదు, అది ఒక 50 ఫీట్ల 60 ఫీట్లు. అర్థం కాదనే బదులు చెప్పి ట్రై చేయొచ్చు కదా. 20 ఫీట్లు 30 ఫీట్ల దాకా ఉండేది. ఇక తాడి చెట్లు కరెంట్ స్తంభం లోతుండేది. అంత లోతు మునిగేది. అడుగున కూర్చొని అలానే దాచుకునేది. అలా దొంగాట ఆడితే. మీరేమో అసలు దొంగాట తెలుసా నీకు? ఫోన్లలో ఆడుతున్నాం పోరగాళ్ళు. దొంగ పోలీస్ ఆట ఆడేది, నీళ్ళల్లో ఆడేది మేము. నీళ్ళల్లో? అట్లా ఎట్లా ఆడతారు? నీకు అది తెలుసా? మహాభారతం తెలుసా? తెలుసు.
దుర్యోధనుడు ఏడ దాచుకుంటూ పోయి నీళ్ళలో అడుగున దాచుకుండు. ఇక అవన్నీ మనం చూడలేదు, అవి అట్లా చెప్పిర్రు, ఓకే నమ్మినాం. మేము నిజంగానే కూర్చున్నాం వాళ్ళ నీళ్ళలో, ఇప్పటికి కూడా కూర్చుంటాం. గ్రేటే. ఎంతసేపు కూర్చోగలుగుతావు అట్లా నీళ్ళల్లో? ఎంతసేపు అంటే అలా దాచుకునేది ఆ ఆట మీద మాకు ఈ టైంకి ఏం తెలియదు కదా. ఇంకేం ఆటలు ఆడుతుండే చిన్నప్పుడు? ముక్కుడు గిచ్చుడు ఆడేది. ముక్కుడు గిచ్చుడా? అదే మాట. ముక్కుడు గిచ్చుడు అంటే ఒకటి కళ్ళు మూసేది, వీరి వీరి గుమ్మడి పండు, అది వేరే. మరి ఇదేంటి? వీరి వీరి గుమ్మడి పండు, ఈయన పేరు ఏంటంటే ఆయన పేరు ఏదో ఫస్ట్ ఆయనకి పేర్లు పెట్టేది, జామ పండు మామిడి పండు అని పేర్లు పెట్టేది, అంతేగా. అంతే. వీరి వీరి గుమ్మడి పండు, ఈయన పేరు అంటే మామిడి పండు అనగానే ఆడ పేరు మామిడి పండు అయితే ఆడ దొరికేది దొంగని. అదొక రకం. అల్లడి బంతి ఇల్లడి బంతి అని అనుకుంటుండేది. అల్లరి బంతి ఇల్లడి బంతి అని అందరు చేతులు వెనక్కి పెట్టేది. అలా వాళ్ళ చేతులలో ఒక కట్టపుల్ల పెట్టి అదొకటి ఆడేది. ఇట్లా రౌండ్ గా కూర్చొని ముందుకు వంగాలి, అటు ఒక 10 మంది 10 మంది కూర్చునేది. అట్లనా? ఓకే. దాగుడు ముద్దలు ఇట్లా ఇట్లా పెడితే ఎవరి చేతుల పుల్ల ఉంటే అని దొరికించుకోవాలి, అదొకటి ఉండే. మరి మీ చిన్ననాటి స్నేహితులను గుర్తు చేసుకుని వాళ్ళ కోసం ఏదన్నా ఒక పాట అంకితం చేస్తారా? ఇక చిన్నప్పటి పాటలు అంటే వారం వారం సంత నడిచేది, సంతకు పోయేది, సంతకు పోయి వారం సరుకులు తెచ్చుకునేది. ఇప్పుడేమో మీరు ఫోన్లలోనే తెప్పిస్తున్నట్టుగా. అవును, యాప్స్ ఉంటాయా? ఎట్లా? ఏం కావాలనో దాంట్లో సెలెక్ట్ చేసుకొని మన ఇంటి అడ్రస్ పెడితే తెచ్చిస్తారు. అంతేనా? అంతే. మరి అప్పట్లో అట్లా కాదు, అంగడి ఉంటుండే, అంగడి సంతలు ఉండేది. సంత మా ఊరి సంత, వారానికి ఒకసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనమందరూ, చుట్టూ 30 ఊళ్ళ పెట్టు జనమందరూ, పుట్టబగిలి సీమలు వచ్చినట్టు వచ్చేది సంత మా ఊరి సంత, వారానికి ఒకసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత, సోరోళ్ళంతా కాలిదారిలోన తరిమినట్టు గుంపు పరుగుతోనొచ్చేది, శాతగానోళ్ళంతా పాత జీబులల్లా కుక్కినట్టు ఎక్కి కూలబడి వచ్చేది, పెళ్ళికి పోయినట్టు బండ్లు కట్టుకొని కాపుదనా పొల్లు ఆపకుండొచ్చేది సంత మా ఊరి సంత, అయ్య వారానికి ఒకసారి జోరుగా సాగేటి సంత మా ఊరి సంత. మస్తు వాడుతున్నావు తాత. ఏమన్నా అవకాశాలు వచ్చినాయా మరి? ఏం అవకాశాలు అంటే ఇట్లా సినిమా పాటలు లేకపోతే యూట్యూబ్లలో పాటలు పాడిపించడం గయ్యన్ని నాకేమో తెలియదా యూట్యూబ్లు. ఇంత ఫేమస్ అయినా ఏ పాట పాడలేదు? నువ్వు తీసుకోపోరా, అది మరి వస్తా నీతో. నేనేం పాడిపిస్తుంది ఇప్పుడు, నాకు స్టూడియో లేదు, నేను పాట రాయలేదు. పెడదాం, మన ఇద్దరం పెడదాం, స్టూడియో పెడదాం, చేద్దాం పా. ఇక సినిమా తీద్దాం, మొదలెడదాం. ఇక నాకడ పెద్ద పెద్ద కథలు ఉన్నాయి, ఆ కథలు తీస్తే నువ్వు అంటే ఇందాక బాహుబలి 1, 2 అని. అవును, మా తాత గురించే తీద్దాం, 10 సినిమాలు తీద్దాం, అయిపోదు. మీ తాత గురించి ముచ్చట చెప్పండి. ఇంకోటి, ఇక మా తాత అంటే అప్పట్లో మా తాత పేరు చెప్తేనే తోడేండ్లు గుంటనక్కలు పరారయ్యేది. అంటే ఆయన గొర్రెలు కథలు చదివినట్టే ఉన్నది. గుంటనక్కలు వారిపోయినాయా? మా తాత గొర్రెలు కాసేది, ఆయనకు 2-3 కుక్కలు ఉండేది ఆయన బట్టి. తోడేళ్ళు గొర్రెల కాడికి వస్తాయిగా, గొర్రెలను తినడానికి ఈయన కేక పెడితే కుక్కలు ఎమ్మడి పడేది, తోడేళ్ళు ఎమ్మడి పడేది. అందుకని నేను చెప్తున్నా, అబద్ధం అనుకుంటున్నావా? అనుకున్నా. పుస్తకాలలో నాకే చదువు రాదు, పుస్తకాలు అడదాను బుద్ధి. నేను ఏం చదువుకోలే, కొంచెం కూడా చదువుకోవాలి. అప్పట్లో పెద్ద బాలసిచ్చని. మరి ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిపోయినావు కదా. ఇక వైరల్ అందరు పలకరిస్తూ ఉంటారు. పలకరిస్తారు బాగా. ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. పొరగాళ్ళందరూ గురువయ్య తాత అంటారు, వచ్చి ఫోటోలు దిగుతారు నాతోని. ఇక మంచిగా ఉంది. ఏమంటారు ఫస్ట్? పాట పాడమంటారా? ముచ్చట పెడతారు ఇట్లా నీ లెక్కనే. ఇక నువ్వు ఇప్పుడు ఎట్టొచ్చినావు అట్నే ముచ్చట పెట్టి, నేను వేరు వాళ్ళు వేరు. ఇక నువ్వు అంటే నువ్వు ఒక తిరుగును, వాళ్ళు నువ్వు ఎర్రగును, వాళ్ళు కర్రెగురు, అంతే. కలర్ కాదు. ఇప్పుడు ఇదేమో మనది ఇంటర్వ్యూ. ఎక్కువ ఏం పాట పాడుతూ ఉంటావు? నాకు ఎక్కువ ఉద్యమాల పాటలే వస్తాయి. ఇక ఈ జానపద గేయాలు, పల్లెలలో అప్పుడు పాడుకునే భజన కీర్తనలు అవి వస్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుందా, మరి కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? రాజకీయాలు కాంగ్రెస్ బాగుందా, బీఆర్ఎస్ బాగుందా అంటే మనకు అవన్నీ ఏం తెలియదు. కానీ జనం బతుకులు మారాలి, పేదోళ్ళ బతుకులు మారాలి, ఎవరు వచ్చినా అది బాగున్నట్టు. అప్పట్లో ఎన్టీ రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం చెప్పిన, ఏమి మారేను రా ఈ పేదవాళ్ళ బతుకులెందుకు దీనంగున్నయిరా,
ఇంటి ముందు కొట్టాములా మేక పిల్లల రొచ్చు ఉన్నది, ఇంటిలోన గంప కింద కొడి పిల్లల రెట్ట ఉన్నది, పెంట దిబ్బల అంచున వెలసినా ఈ పేద వాళ్ళ కంటి నిండా శోకమున్నదిరా. ఈ ఎన్ని ప్రభుత్వాలు మారినా పేదవాళ్ళ బతుకులు మారట్లేదమ్మా. ఇప్పటికీ ఇల్లు కావాలని దరఖాస్తులు పెట్టుకుంటారు గవర్నమెంట్కి, రేషన్ కార్డులు కావాలని దరఖాస్తు పెట్టుకుంటారు. అంటే మారినట్టా మారలేదు ఇంకా. అట్లా రాజకీయ నాయకుల ఆస్తులు పెరుగుతున్నాయి కానీ జనాల ఆస్తులు పెరగట్లేదు, తరిగిపోతున్నాయి. వాళ్ళు ఇంకా పేదోళ్ళు లాగానే ఉంటారు, మధ్యతరగతులు లెక్కనే ఉంటారు, ఉన్నోళ్ళు లెక్కనే ఉంటారు. మరి ఇప్పుడు కెమెరాకి అయితే నువ్వు ఒక జానపద గాయకుడిగా అట్లనే ఒక యాంకర్గా పరిచయం, ఆఫ్ కెమెరా నీ జీవితం ఎట్లా నడుస్తుంది? ఇట్లనే ఇక ఆఫ్ కెమెరా అవతల అదే యువతల అదే, రెండు ఎట్లా ఉంటాయి? అవతల జరిగేదే యువతల చెప్తున్నా. అట్లా రోజు ఏం పని చేస్తుంటావు? ఇంటికానే కూర్చుంటా, మా ముసళ్ళంతా ముచ్చట పెడతా, బాయికాడికి పోతా, బాయికాడ కాసేపు ఇప్పటికి పొలం పని చేస్తావా? చేస్తా. మరి ఇంకేం కార్యక్రమాలు చేస్తున్నావు తాత? ఈ కార్యక్రమాలు అంటే చాలా ఉన్నాయి, చెప్తే ఇక విడిచే ముచ్చట కాదు ఇది, భారతం. ఇక మనం మళ్ళసారి కలుద్దాం, మంచిగా కూర్చుందాం, నీకు తాటికాయలు దాపిస్తా, ఒక రుచి చూడాలి, ఇంత అన్ని టేస్ట్ చేయాలి నీకు. ముంజలు తినిపిస్తా, ఈత పండ్లు తినిపిస్తా. పల్లెటూరులో జీవితం అంటే చాలా ఆనందకరమైన జీవితం. ఇక సరే కానీ మరి మంచి పిల్లగాన్ని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటావా? మరి అమ్మ చేసుకొని ఈసారి వచ్చినప్పుడు మూడపిల్లలు ఇద్దరు కలిసి రారి. అంటే ఇంకో చాలా సంవత్సరాల తర్వాత రమ్మంటున్నావు. చాలా సంవత్సరాల తర్వాత కాదు, తొందరగా చేసుకోని చెప్తున్నా. నేను ఇప్పుడే చేసుకోను. సర్లే, ఈసారి కలిసినప్పుడు మంచిగా నీకు పల్లెటూరు గురించి తెలుసుగా నీకు? తెలుసు, కానీ అన్ని తెలియనట్టే ఉంది, నీకు అన్ని చూపిస్తా, అన్ని చేపిస్తా. చలో. ఓకే తాత, సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇక చూసిరుగా మన బుజ్జితో నేను ముచ్చట్లు పెట్టాను. నేను ఇంతసేపు ఈ దార్వి స్టూడియోలో మరి మంచిగా అందరికి ఫోన్లలో కూడా వస్తుంది. చూసి ఇక గంట సింబల్ కొట్టిరి, దీని వెనకబడి ఫాలో గారి. ఇక ఈ ఛానల్లో ఏది పెట్టినా ఎమ్మటే మీ ఫోన్లలో టంగన మోగుద్ది, మీరు ఓపెన్ చేసుకొని చూసుకోరు. సరే, చూశారు కదా గురువయ్య తాతతో సరదాగా జరిగిన మా ముచ్చట్లు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దార్వి స్టూడియో. దిస్ ఇస్ సానా సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.